రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కొత్త సభ్యులకు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించిన సభాపతి ఈ తరగతులకు బీఆర్ఎస్ సభ్యులు డుమ్మా కొట్టారు. దీనిపై సభాపతి సీరియస్ గా ఉన్నారు. సభలోనే ఈ విషయంపై కడిగి పారేయాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ సభ మర్యాదలను పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మండలి చైర్మన్ గుత్తా, స్పీకర్ గడ్డం ప్రసాద్. బీజేపీ, ఎంఐఎం సభ్యులు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు గైహాజరయ్యారు. ఇటు తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ విమర్శలను సభ ద్వారానే తిప్పికొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కొత్త సభ్యులకు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించిన సభాపతి ఈ తరగతులకు బీఆర్ఎస్ సభ్యులు డుమ్మా కొట్టారు. దీనిపై సభాపతి సీరియస్ గా ఉన్నారు. సభలోనే ఈ విషయంపై కడిగి పారేయాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ సభ మర్యాదలను పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మండలి చైర్మన్ గుత్తా, స్పీకర్ గడ్డం ప్రసాద్. బీజేపీ, ఎంఐఎం సభ్యులు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు గైహాజరయ్యారు. ఇటు తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ విమర్శలను సభ ద్వారానే తిప్పికొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ ఏ అంశాలపై విపక్షాలను ప్రశ్నించే ఛాన్స్ ఉంది? రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ చేసే చర్చకు ధీటుగానే ఎదుర్కోవాలని చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వ్యూహరచన చేసింది. పూర్తి స్థాయిలో గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమేం చేసింది, ఇప్పుడు కేవలం 10 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది, ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఎట్లా కల్పించింది అనేటువంటి విషయాలపైన, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాల పైన కావచ్చు, లేదంటే వివిధ రైతాంగానికి సంబంధించి ఏమైనా అంశాలను తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే కనుక దానికి ధీటుగానే సమాధానం చెప్పాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు తెర మీదకి వచ్చినప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ సమావేశాలకు ప్రతిసారి కూడా డుమ్మా కొడుతూ వస్తున్నారు. సో ప్రతిపక్ష నేతగా ప్రజలు అవకాశం ఇచ్చారు. ప్రజల పక్షాన ప్రభుత్వానికి కొన్ని సూచనలు, అదేవిధంగా తప్పులు ఏమైనా ఉంటే చెప్పే బాధ్యత ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పైన ఉంటది కాబట్టి, సో అలాంటి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ ఒక్కసారి కూడా సమావేశాలకి రాలేదు. కేవలం నామమాత్రంగా ఒక్కసారి వచ్చి సంతకాలు పెట్టి ఆయన వెళ్ళిపోయారు. ఖచ్చితంగా ఎవరైతే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి రావాలనేది ఈ అంశాన్ని పట్టుగా కాంగ్రెస్ పార్టీ చర్చ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు గత కొద్ది రోజుల నుంచి కూడా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో తప్పుపడుతోంది. తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి ఆవిష్కరణ అంశంలో ఆ విగ్రహ రూపంలో పొలిటికల్ కాంట్రవర్సీ చేస్తున్నారు. ఒకవేళ ఆ పొలిటికల్ కాంట్రవర్సీని మళ్ళీ సభలోకి తీసుకువస్తే కనుక దాన్ని ఎట్లా ధీటుగా ఎదుర్కోవాలనేటువంటి విషయాలపైన కూడా సీరియస్గా ఉండే అవకాశం, చర్చలో జరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సభాపతి స్పీకర్ గడ్డం ప్రసాద్తో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ అధ్యక్షతన ఓరియంటేషన్ క్లాసులు జరిగాయి. ఎంసీహెచ్ఆర్డీలో ఓరియంటేషన్ క్లాసులు 2 రోజుల పాటు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీస్కి అక్కడి ఓరియంటేషన్ సెషన్స్ జరిగింది. ఆ ఓరియంటేషన్ సెషన్స్కి కూడా ఒక బీఆర్ఎస్ మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఓరియంటేషన్స్ క్లాసెస్లో వెళ్ళారు. 2 రోజుల పాటు ఆ క్లాసులు జరిగాయి. ఆ క్లాసులకు సంబంధించిన అంశంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అటు శాసన సభ్యులు, శాసన మండలికి సంబంధించినటువంటి సభ్యులు ఎవరు కూడా రాలేదు. మేము డుమ్మా కొడుతున్నాం, నిరసనగా మేము బైకాట్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇది సరైన సంస్కృతి కాదనేటువంటి ఘాటు వ్యాఖ్యల్ని స్పీకర్ మొన్నటి ఓరియంటేషన్ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ ఇంటరాక్ట్ అవుతూ చెప్పిర్రు. సభ మర్యాదలు, సభకు సంబంధించి విధి విధానాలు ఎట్లా ఉంటాయనేటువంటి విషయాలపైన వాళ్ళు కొత్త సభ్యులు కావచ్చు, పాత సభ్యులు కావచ్చు, సభకు సంబంధించినటువంటి మర్యాదను ప్రతిసారి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఆనాటి సభా వ్యవహారాలు వేరే ఉండే, ఇప్పుడు కాలక్రమేణా సభకు సంబంధించి అసెంబ్లీలో జరిగేటువంటి వ్యవహారాలు దానికి భిన్నంగా ఉంటున్నాయనేటువంటి విషయం పైన ఆయన సీరియస్గానే స్పీకర్ ఈ ఇష్యూలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో రేపు ఏం జరగబోతోంది, ఏ అంశాలను
ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఏ అంశాలను సభలో చర్చ పెట్టడానికి ప్రయత్నం చేస్తే కనుక దానికి ధీటుగానే సమాధానం చెప్పడానికైతే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికే సిద్ధపడిపోయిందని చెప్పాలి. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి మాత్రం చాలా క్లియర్గా ఒక స్టాండ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు సెక్రటరేట్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి స్టాచ్యూ ఎవరి సొంతం కాదు, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి స్టాచ్యూ. అది కేవలం ప్రజల హక్కు, ప్రజలకు సంబంధించినటువంటి తెలంగాణ తల్లి కాబట్టి దానికి ఒక గెజిట్ ఉంది. ఆ అంశం పైన ఎవరైనా మాట్లాడితే కనుక చట్టపరంగా చట్టం తాని పని తాను చేసుకుంటూ పోతున్నటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నేతను తట్టి చూసినా అదే మాటను మాట్లాడుతున్నారు. ఇక మరోవైపు రెండు పార్టీకి సంబంధించి ఇటు బీజేపీ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా గట్టి కౌంటర్ ఇవ్వడానికి పొలిటికల్గా చర్చ పెట్టడానికే కాంగ్రెస్ పార్టీ అయితే సిద్ధమైపోయింది. మొన్నటి సమావేశాల్లో మొన్న 9వ తారీఖు రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభం సమయంలో సీఎంకి సంబంధించినటువంటి స్పీచ్ ఉండింది. ఇక సమావేశాల కంటే ముందే ఒక్కొక్కరుగా సభ్యులందరూ కూడా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. అటు బీజేపీ సంబంధించి కావచ్చు, ఎంఐఎం, సిపిఐకి సంబంధించినటువంటి పార్టీ నాయకులందరూ కూడా సమావేశం లోపలికి వచ్చారు. కానీ బీఆర్ఎస్ మాత్రం రాలేదు. బీఆర్ఎస్ నిరసన తెలుపుతూ టీషర్ట్లను ధరిస్తూ వస్తున్నారు. అది అక్కడ ఉన్నటువంటి సభకు సంబంధించి మర్యాదకు ఉల్లంఘన కలిగించే విధంగా వాళ్ళు టీషర్ట్స్ వేసుకొచ్చుకున్నారు కాబట్టి వాళ్ళని లోపలికి అలో చేయలేరు. మళ్ళీ రేపు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు వచ్చి ఏ అంశాలను చర్చలో పెట్టాలని చెప్పి వాళ్ళు ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు పట్టుబడతారు. ఆ తర్వాత అధికార పార్టీగా ఎట్లా ముందుకు పోవాలనేటువంటి విషయాలపైన అన్ని శాఖలకు సంబంధించి కావచ్చు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అటు విప్పులు కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఒక క్లారిటీతో ఉన్నారు అనేది కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. ఈసారి జరిగేటువంటి 3వ అసెంబ్లీ సమావేశాలు ఈసారి జరిగేటువంటి సమావేశాల్లో మాత్రం చాలా క్లారిటీగానే ప్రతి ఒక్క సభ్యుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ధీటైనటువంటి కౌంటర్ ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అయితే పార్టీలో చర్చ జరుగుతోంది. మరి రేపు ఏ అంశాలపైన చర్చ జరగబోతోంది? మరోవైపు మొదటి రోజు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మనం ఎపిసోడ్ చూసినాం. బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా పోడియంని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అక్కడే మంత్రిగా ఉన్నటువంటి ఎల్ఏ మినిస్టర్గా ఉన్నటువంటి ఆయన సీట్లో కూర్చునే ప్రయత్నాలు చేశారు. నిరసనగా ప్రోటోకాల్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడానికి బీజేపీ మొదటి రోజు ప్రయత్నాలు చేసింది. ఆ అంశం పైన కూడా ఇంకా అది పెండింగ్లోనే ఉంది. దానిపైన ఖచ్చితంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా ఈ రకమైనటువంటి ప్రోటోకాల్ సమస్యలు ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, దీనిపైన చర్చ జరగాలనేది కూడా బీజేపీ పట్టుబట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఓవరాల్గా సంబంధించి మాత్రం 3 ప్రధాన పార్టీలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి రేపు సమావేశంలో ఏ రకమైనటువంటి పొలిటికల్ డిబేట్ ఉండనుంది అనేది మాత్రం ఆసక్తిగా నెలకొంది.